ఆంధ్రప్రదేశ్లో మనోళ్ళకి బుర్రలు తక్కువ అనుకోవాలి, అంతకు మించి ఏం లేదు. దాని మూలంగా జరిగే ఇవన్నీ కూడా ఇక్కడ ప్రాక్టికల్గా చంద్రబాబు నాయుడు మొహం చూసి ఓటేస్తారు, జగన్మోహన్ రెడ్డి మొహం చూసి ఓటేస్తారు. అట్లాగే పథకాలు వ్యవహారాలు వాటిని చూసేస్తారు. ప్రశాంత్ కిషోర్ అనేవాడు ఎవడికి తెలుసు, అతను చెప్తే ఎవడు ఓటేస్తాడు ప్రాక్టికల్గా చెప్పాలి. పార్టీలు ఎందుకు అతను అంతగా నమ్ముతున్నాయి? అదే కదా అనేది, అదే మైండ్ గేమ్. ప్రజలుగా వదిలేద్దాం, పార్టీలు నమ్మేస్తున్నాయిగా, వాళ్ళు లేకపోతే మాకు బతుకు లేదు అన్నట్టుగా అనుకుంటున్నారు ఇప్పుడు. అదే ప్రచారం చేసేటువంటి దాంట్లో వాళ్ళ అత్యుత్సాహం ఏంటంటే వాళ్ళ మీదన వాళ్ళకి నమ్మకం, కాన్ఫిడెన్స్ పోయినప్పుడు ఇంకొకటి ఏదో చూపిస్తారు. వాస్తవంగా ప్రశాంత్ కిషోర్తో ఏదో వస్తుందని కాదు. మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదివరకటి రోజుల్లో పొట్టు పొయ్యలు వాడేవాళ్ళం, తర్వాత కట్టెల పొయ్యలు వాడాం, ఆ తర్వాత కిరసనాయిల పొయ్యలు వాడాం. ఏదైనా వంటే అంతే, తినేది నాలుగు మెతుకులే. కానీ మనకి అప్పుడు కట్టెలు ఇస్తామంటే, ఆ తర్వాత కిరసనాయిలు ఇస్తామంటే వీటిట్లలో రొటీన్ అయిపోయింది. ఇప్పుడు గ్యాస్, ఆ తర్వాత గ్యాస్. ఇప్పుడు ఆ గ్యాస్ మళ్ళీ ఫ్రీ, లేకపోతే 500 రూపాయలు. ఇదేంటి, మన జీవితం సాగిపోతూ ఉంటుంది. అంతే, ఏదో కొత్తదనం కావాలి. పండగ అన్నప్పుడు కొత్తగా బట్టలు వేసుకుంటాం అంతే. అంతేగాని పండగ రాజుని రాగానే మన ఆకాశం నుంచి ఊడి మేఘాన్ని నెత్తినేమైనా పడుతుందా? అది సర్ప్రైజ్ అనేది కావాలి మనకి. అది పాలిటిక్స్ లో స్తబ్దంగా ఉన్న వాతావరణంలో ఒక సర్ప్రైజ్, కొత్తదనం కోసం అట్లా చూపెట్టినప్పుడు ఒక చర్చ. ఇప్పుడు తెలుగుదేశంది జనసేన కలిసి ఉండటం అనేది ఎప్పటి నుంచో రొటీన్, కొత్తదనం ఏం లేదు. కిక్కు కావాలి. వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడ కిక్కు కోసం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ కొంత కిక్ తీసుకురాలేదా? అయిపోయింది పవన్ కళ్యాణ్ కిక్ అప్పుడు వాళ్ళిద్దరు కలిసినప్పుడు. అది 2 సార్లు 3 సార్లు 4 సార్లు వేయటప్పటికి అది రొటీన్ అయిపోయింది. కిక్ అనేది ఫస్ట్ ట్రిప్ కిక్ ఉంటుంది. అదేదో సూత్రం ఉంటుంది కదా, ఒకసారి తింటే మొదటిసారి యాపిల్ ఏదైనా